శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము నుండి వేళ మనం 45వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విదంతి తచ్ఛృణు. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, తన స్వాభావిక కర్మమునందు ఆసక్తి గల మనుజుడు జ్ఞాన యోగ్యత రూప సిద్ధిని పొందుతున్నాడు. స్వకీయ కర్మయందు ఆసక్తి గలవాడు జ్ఞాన యోగ్యత రూప సిద్ధిని ఎట్లు పడగలుగునో దానిని నీకు చక్కగా నేను తెలియచేస్తాను. బుద్ధి కుశలతో విను అని చెబుతూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారి ద్వారా యావత్ ప్రపంచమునకు. వారి వారి స్వాభావిక కర్మలను ఈశ్వరార్పితముగా లేక ఫలాభిలాష రహితముగా చేయుట వలన మనుషుడు జ్ఞాన యోగ్యత రూపసిద్ధిని పొందగలడని ఇట వచింపబడినది. కర్మచే మోక్ష సిద్ధి ఎట్లు కలుగగలదని చాలా మందికి సందేహము కలదు. ఆ సందేహమును భగవానుడిచట రాబో శ్లోకముల యందును తీర్చి మనకు చక్కటి విషయాలను తెలియచేస్తారు. కర్మను నిష్కామముగా ఆచరించుట వలన చిత్తశుద్ధి కలుగగా దానిచే జ్ఞానం ఆవిర్భవింప మనుజుడు మోక్ష సిద్ధిని పొందగలుగుతున్నాడు. ఈ ప్రకారముగా కర్మ పరంపరారూపమున మోక్ష సిద్ధికి హేతువగుతున్నది. కర్మయోగమందలి ఈ గొప్ప రహస్యమును భగవానుడి ప్రకారముగు గీత యందు స్పష్టముగా మనకు తెలియచేశారు. మానవుడు సంచిత ప్రారబ్ధ ఆగమ కర్మలను అనుభవించక ఎవ్వరికి కూడా కర్మ సిద్ధాంతం అనేది తప్పదు. అయితే ఈ సంచిత ప్రారబ్ధ ఆగమ కర్మలకు ఇంతటితో స్వస్తి చెప్పి పునరపి జననము లేకుండా చేసుకోవడానికి ఏకైక మార్గము ఏమిటి అన్నప్పుడు అది కేవలము గురుదయ వలన సాధ్యపడుతుంది. గురుదయ నీకు ప్రాప్తించాలి అంటే ముందు ఏ విధంగా అయితే మనం పొలాన్ని సాధన చేసి సాగు చేసి పక్కదశ అయిన తర్వాత బీజం వేస్తామో విత్తనాలు చల్లుతామో ఆ విధంగానే ఈ యొక్క మానవుడు కూడా సంశయరహితుడై చిత్త నివృత్తి కలిగి క్షేత్రశుద్ధి వాక్శుద్ధి కలిగి ఉన్నప్పుడు గురు దయ కలుగుతుంది. గురుడు చెప్పేటువంటి బోధ వంటబట్టి అది దినదిన అభివృద్ధి చెంది పురోగమనం చేరడానికి అవకాశం ఉంటుంది. ఆ మార్గాన్ని శిష్యుడు బుద్ధి కుశలత ఎంతగానో ఉపయోగపడుతుంది. మనసు చెప్పినట్టు వినినవాడు మాయకు లోనవుతాడు. బుద్ధి కుశలతతో బుద్ధి నిర్ణయముతో వెళ్ళినటువంటి వాడు గురువుని చేరి వాడు గుణరహితుడవుతాడు. ఈ సత్యాన్ని మనకు భగవానుడు క్లారిటీగా తెలియచేశాడు. జ్ఞాన యోగ్యత రూపసిద్ధిని మనుజుడు ఎట్లు పొందగలడు అంటే తన స్వాభావిక కర్మను ఫలాభిసంధి రహితముగా ఈశ్వరార్పణముగా నిష్కాముగా ఆచరించుటచే చిత్తశుద్ధి కలుగుగా దానిచే జ్ఞాన యోగ్యత లభించుతున్నది అని మనకు భగవానుడు చెబుతూ ఉన్నాడు. స్వకీయ కర్మాచరణచే మనుషుడు జ్ఞాన యోగ్యత రూపసిద్ధిని ఎట్లు పడేయగలడో భగవానుడు 46వ శ్లోకంలో రేపటి రోజున తెలియచేస్తాడు. మనం భక్తి శ్రద్ధలతో తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.